వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ₹499 అండ్ భవిత సంతోష్ ఎకానమీలో ఎకానమీ కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో కూడా అవైలబుల్గా ఉంది ₹699కే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎకానమీ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది ₹499కి. అలాగే జియోగ్రఫీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ₹25కి మాత్రమే. అలాగే 1400+ బిట్స్తో జియోగ్రఫీ అనేది అవైలబుల్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ సైబర్ నేరాల నియంత్రణకు డేటా సైన్స్ పరిజ్ఞానం. మరి డేటా సైన్స్ పరిజ్ఞానంని ఎవరు ప్రారంభించారు అనంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించిన ఈ డాక్టర్ జితేందర్ గారు మరియు కొంతమంది ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఎందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంటే సైబర్ నేరాలను నియంత్రించే ఉద్దేశంతో ఈ సైబర్ నేరాల నియంత్రణ కోసం కొత్తగా ఒక డేటా సైన్స్ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ డేటా సైన్స్ పరిజ్ఞానం ద్వారా సైబర్ నేరాలను చాలా సులభంగా నియంత్రించవచ్చు అనే ఉద్దేశంగా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ జితేందర్ మాట్లాడుతూ ఈ ఐఐటి సైన్స్ లేదంటే ఈ డేటా సైన్స్ పరిజ్ఞానం అలాగే ప్రాక్టికల్ అనుభవం కలిస్తే మనం సమర్థవంతంగా ఈ సైబర్ నేరాలను నియంత్రించవచ్చు అని ఈయన వివరించడం జరిగింది. అలాగే టీజీపీఎస్సీ గోయల్ భవిష్యత్ సైబర్ ముప్పులను ముందుగానే అంచనా వేసేందుకు ఈ డేటా సైన్స్ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి వెల్లడించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో టీజీసీఎస్బీ ఎస్సీ హర్షవర్ధన్ మరియు డిఎస్సిలో హరికృష్ణ, సూర్యప్రకాష్, వాసు సంపత్ తదితరులు ఇందులో పాల్గొనడం జరిగింది. మరి ఇందులో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మరి అలాగే డేటా సైన్స్ పరిజ్ఞానం ద్వారా రెండు కలవడం ద్వారా డేటా సైన్స్ ద్వారా ఈ సైబర్ నేరాలను మరింత సులభంగా నియంత్రించవచ్చు అని ఈ కార్యక్రమంలో వివరించడం జరిగింది. సో అండ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హ్యాస్ అగ్రిమెంట్ విత్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్. మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. సో డీజీపీ జితేంద్ర సింగ్ said about the combination of IIT business or Indian Institute of Business and cyber data science technology collaboration of these two easy way to eradicating cyber crimes. So this is said by Jitendra Singh. And TGCSB Director Goyal Central Goyal is to develop methods to predict future cyber threats in advance. So because of this Telangana Cyber Security Bureau of data science technology for eradicating cyber crimes. And TGCSB SA Harshavardhan and DSC Harikrishna, Surya Prakash and Vasu Sampath and others are participated in this TGCSB data science technology. నెక్స్ట్ సెకండ్ వన్ చేతేశ్వర్ పుజారా క్రికెట్ రిటైర్మెంట్. మరి చేతేశ్వర్ పుజారా అన్ని ఫార్మాట్లకి సంబంధించిన క్రికెట్కి రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా తను ప్రకటించడం జరిగింది. మరి ఈయన ఎప్పుడు జన్మించారు అని అంటే 25 Jan 1988లో రాజ్కోట్ గుజరాత్లో జన్మించడం జరిగింది. మరి ఈయన ప్రధాన ఫార్మాట్ వచ్చి టెస్ట్ క్రికెట్ అని చెప్పుకోవచ్చు. మరి 2010 to 24 మధ్య ఈయన భారత క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యత వహించడం జరిగింది. దాదాపుగా 100 మ్యాచ్ల్లో 100 టెస్టుల్లో 7,000కు పైగా పరుగులు సాధించి ఈయన రికార్డ్ని సాధించడం జరిగింది. అలాగే ఆయనను తరచుగా వాల్ ఆఫ్ ఇండియా 2గా పిలుస్తారు. మరి వాల్ ఆఫ్ ఇండియా 2
అనే పేరు సాధించిన చతేశ్వర్ పుజారా క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లుగా ఈ మధ్యనే వివరించడం జరిగింది, లేదంటే ఈ మధ్యనే ప్రకటించడం జరిగింది. సో Indian cricketer Cheteshwar Pujara has announced his retirement. He is born on 25th January 1988, Rajkot in Gujarat. Main format is Test cricket. His career represented the Indian team from 2010 to 14. He played 100 matches and got 7,000 plus runs, and he also called as Wall of India 2. So Wall of India 2 cricketer Cheteshwar Pujara retirement was announced. Next one, సుప్రీం కోర్టుకి 2 కొత్త జడ్జీల నియామకం. మరి సుప్రీం కోర్టుకి సంబంధించిన జడ్జీల నియామకం అనేది ఎవరు నిర్వహిస్తారు అనంటే సుప్రీం కోర్టు కొలిజియం సభ్యులు నిర్వహించడం జరుగుతుంది. మరి సుప్రీంకోర్టు కొలిజియంలో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఎవరు చీఫ్ జస్టిస్గా ఉంటారు అనంటే 4 సభ్యులుగా ఒకరు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. మరి కొలిజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ కొలిజియంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉంటాడు. మరి అందులో 4 సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళని కొలిజియం సభ్యులుగా ఉండడం జరుగుతుంది. మరి కొలిజియం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టులకి సంబంధించిన జడ్జీలు లేదంటే ఇంకా చీఫ్ జస్టిస్ వంటి నియామకాలకి సంబంధించిన ప్రతి సూచనలను కూడా ఈ కొలిజియం ద్వారానే సిఫార్సులు చేయడం జరుగుతుంది. మరి ఈ మధ్య కాలంలో కొలిజియం తీసుకున్న చాలా వరకు నిర్ణయాల్లో కూడా చాలా మంది జస్టిస్ ఇందులో నుంచి మనకి జస్టిస్గా సుప్రీంకోర్టులో హైకోర్టులో నియమించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలోనే మరి సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు కొలిజియంలో లేదంటే కొలిజియంలో ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ గవాయి గారు ఉండడం జరిగింది. మరి జస్టిస్ గవాయి గారు 4 సభ్యులతో కలిసి అంటే కొలిజియంలో ఉన్న 4 సభ్యులతో కలిసి సుప్రీంకోర్టుకి మరొక 2 నియామకం కోసం వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. మరి ఎవరెవరిని నియమించడం జరిగింది అంటే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, అలాగే పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ ని రికమెండ్ చేయడం జరిగింది లేదంటే సిఫార్సులు చేయడం జరిగింది. మరి ఈ సిఫార్సులకి సంబంధించి ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది, ఈ సిఫార్సులపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంది అంటే 25th ఆగస్టు 2025న ఈ కొలిజియం సభ్యులు మరియు ప్రధాన మూర్తితో కలిసి 25th ఆగస్టు 2025న 2 కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో the collegium has made a recommendation for the appointment of 2 new judges to Supreme Court because this collegium headed by Justice Gawai and he took a decision on 25th August 2025 and Bombay High Court Chief Justice Alok Arade and Patna Justice Vipul is recommended as a justice to Supreme Court. నెక్స్ట్ బిగ్ క్యాట్ అలయన్స్. మరి బిగ్ క్యాట్ అలయన్స్ అంటే భారత నేతృత్వంలోని అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్లో నేపాల్ ప్రభుత్వం ఈ మధ్యనే చేరడం జరిగింది. మరి ఎందుకు ఈ బిగ్ క్యాట్ అలయన్స్లో నేపాల్ ప్రభుత్వం చేరింది అనంటే ఈ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా మనకి పులులని సంరక్షించే విభాగంలో నేపాల్ కూడా సహకరిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ బిగ్ క్యాట్ అలయన్స్ పై ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి ఎక్కడ సంతకాలు చేసింది అని అంటే నేపాల్ ప్రభుత్వం ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా బిగ్ క్యాట్ అలయన్స్లో భారత ప్రభుత్వంతో చేరడం జరిగింది. సో నేపాల్ officially joined the India and signed an agreement on framework. So in this case Nepal government giving cooperation on protection of tigers.
So because of this Big Cat Alliance, Nepal government is included in Big Cat Alliance in Indian government. Next, టెస్లా సిఇఓ ఎలాన్ మాస్క్ కృత్రిమ మేధపై మరొక ముందడుగు, లేదంటే మైక్రో హార్డ్ స్టార్టప్. ఈ మైక్రో హార్డ్ స్టార్టప్స్ని ఎవరు ప్రారంభించారు అనంటే మనకి టెస్లా సిఇఓ ఎలాన్ మాస్క్ ప్రారంభించారు. మనకి ఎలాగైతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అవైలబుల్గా ఉన్నాయో ఆ మైక్రోసాఫ్ట్ ప్లేస్లో మైక్రో హార్డ్ అనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే హార్డ్వేర్ ఆధారిత సాఫ్ట్వేర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎలాన్ మాస్క్. మరి మైక్రోసాఫ్ట్ వంటి లేదంటే మైక్రోసాఫ్ట్కి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నానని, ఇది భౌతికంగా కాకుండా సాఫ్ట్వేర్ ఆధారంగా కూడా పనిచేస్తుంది అని చెప్పి ఎలాన్ మాస్క్ దీనిపై అభిప్రాయపడడం జరిగింది. Tesla CEO Elon Musk has taken another step. So he introduces micro hard startup. This micro hard startup is a replacement of Microsoft. So this micro hard not only hardware, it is also used in a software section also. It is said by Elon Musk. So micro hard startup is designed based or replacement by Microsoft or replacement of Microsoft. This is also said by Elon Musk. వికసిత్ భారత్ లక్ష్యాల కోసం 2 ఉన్నత సమితిల ఏర్పాటు. మరి వికసిత్ భారత్ యొక్క లక్ష్యాలను ఛేదించడానికి 2 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2025 ఆగస్టులో రాజీవ్ గౌబా నేతృత్వంలో ఈ వికసిత్ భారత్ లక్ష్యాల కోసం 2 ఉన్నత సమితిలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే తర్వాత తరానికి చెందిన సంస్కరణలను అమలు చేయడానికి, అలాగే వికసిత్ భారత్ యొక్క గోల్స్ని సాధించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ కోసం ఈ 2 ఉన్నత స్థాయి సమితిలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో చైర్మన్గా ఎవరున్నారు అంటే నీతి ఆయోగ్ పూర్తి కాలక సభ్యుడిగా పనిచేసిన రాజీవ్ గౌబా ఇందులో చైర్పర్సన్గా ఉండడం జరిగింది. సో the high level committee is formed for the goals of Vikasit Bharat. The purpose of these high committees are implement next generation reforms and also achieving Vikasit Bharat goals. Because of this purpose, these 2 high level committees are formed by the leadership of Rajiv Gauba, and the chairman of these 2 high power committees are Rajiv Gauba. Next, పటేల్ బిర్సా ముండా వాజ్పేయి జయంతోత్సవాల కోసం 3 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు. మరి పటేల్ బిర్సా ముండా వాజ్పేయి వీళ్ళ యొక్క జయంతోత్సవాలను ప్రధాని నరేంద్ర మోడీ గారు వీళ్ళ జయంతోత్సవాల సందర్భంగా ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఈ జయంతోత్సవాలను జరుపుతున్నట్లుగా వివరించడం జరిగింది. మరి ఎప్పుడెప్పుడు ఈ పటేల్ బిర్సా ముండా వాజ్పేయి జయంతోత్సవాలను జరుపుతున్నారు అనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150th జయంతోత్సవం ఎప్పుడు అక్టోబర్ 31, 2025 జరపనున్నారు. అలాగే భగవత్ బిర్సా ముండా ఈ యొక్క 150th బర్త్ యానివర్సరీ లేదంటే జయంతోత్సవాలను 15th నవంబర్ 2025 జరపనున్నారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి యొక్క 100th బర్త్ యానివర్సరీ 25th డిసెంబర్ 2025 జరపనున్నారు. సో the central government under the chairmanship of PM Narendra Modi and to form a 3 high level committees for Patel Birsa Munda and Vajpayee birth anniversaries. So in this case so
This committee were officially constituted in August 2025 through the Gazette notification. So it was released by Gazette notification and formed three high-level committees for Patel, Birsa Munda and Vajpayee birth anniversaries. So the birth anniversaries are celebrated in the dates of 150th or Sardar Vallabhbhai Patel birth anniversary was celebrated on October 31st, 2025 in a 150th birth anniversary, and Bhagat Birsa Munda 150th birth anniversary was celebrated on 15th November 2025, and Atal Bihari Vajpayee 100th birth anniversary was celebrated on 25th December 2025. నెక్స్ట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని గుర్తించే పరికరం. మరి భారత శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో ఒక యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని గుర్తించడం జరిగింది. మరి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సస్పెక్టబిలిటీ లేదంటే ససెప్టబిలిటీ యొక్క టెస్టింగ్ని దాదాపుగా 3 గంటల్లోనే పూర్తి చేస్తుంది. మరి ఇంతకు ముందు సాంప్రదాయంగా ఉన్న ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ టెస్ట్ అనేది దాదాపుగా 42 నుంచి 78 48 నుంచి 72 అవర్స్ వరకు ఈ టెస్టింగ్ ద్వారా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని గుర్తించేవారు. కానీ ఇప్పుడు కొత్తగా రూపొందించిన ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ద్వారా దాదాపుగా 3 గంటల్లోనే ఈ యాంటీబయాటిక్స్కి సంబంధించిన అంత సమాచారాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే యాంటీబయాటిక్స్ పై లేదంటే బ్యాక్టీరియాపై ఈ యాంటీబయాటిక్స్ అనేది ప్రతిఘటన చర్యగా కూడా పనిచేస్తుంది అని చెప్పి వివరించడం జరిగింది. సో మరి దీని ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని ఎవరు రూపొందించారు లేదంటే ఎవరు అభివృద్ధి చేశారు అని అంటే భారత శాస్త్రవేత్తలు మన ఇండియన్ సైంటిస్టులు ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో Indian scientists developed low-cost device so antibiotic susceptibility testing can be completed in just 3 hours, and traditional antibiotic resistance are recognized bacteria up to 48 to 72 hours. But now new antibiotic resistance are recognized bacteria up to just 3 hours. Just in 3 hours. So this antibiotic resistance are developed by Indian scientists. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.